ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో ప్రభు పరిసయ్యులు శాస్త్రులతో చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని. సత్యము ప్రభు చెప్పాడు, నేనే సత్యము మార్గము జీవమని. సత్యము ఏసే, సత్యము ఏసే మనల్ని స్వతంత్రులుగా చేయగలవాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రతి బంధకంలో నుంచి ఆయన మనల్ని విడిపించగలడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, సత్యము అనగా మనం చూస్తే మనము పాపులమని, మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామని, మనం చేసినటువంటి పాపమును యథార్థంగా ఒప్పుకోవటం సత్యము. ఈ దినాన అనేక మంది రక్షించబడిన చెప్పుకుంటున్నారు, కానీ వారి గత జీవితాన్ని గురించి ఏమాత్రము కూడా ప్రకటించరు, ఏమాత్రం కూడా తెలియచెప్పరు. సాక్ష్యం చెప్పమంటే ఏ విషయాలు చెప్తూ ఉంటారు. మనం గమనిస్తే 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు అంటాడు, నేను పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను ఆయన రక్షించాడని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అప్పుడు రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు రక్షకుడు అని ప్రకటించడం కాదు, యేసు నన్ను రక్షించాడు అనేది నిజమైన సువార్త అవుతుంది. అప్పుడు అది ఇతరులకు అర్థమవుద్ది. ఈ వ్యక్తి రక్షించబడినాడు, ఈ వ్యక్తి బంధకాల నుంచి విడుదల పొందుకున్నాడు, కాబట్టి నేను కూడా ఈ బంధకాల్లో జీవిస్తున్నాను, నాకు ఎలా విడుదల దొరుకుతుందని ఎదురు చూస్తున్న అనేక మందికి నీ సాక్ష్యం ఆదర్శంగా ఉంటుంది. అనేకులను ప్రభు వైపు నడిపిస్తుంది. అనేకులను ఆ బంధకాల్లో నుంచి క్రీస్తు ఇచ్చే నిజమైన స్వాతంత్రంలోకి నడిపిస్తుంది. కాబట్టి రక్షించబడిన చెప్పుకున్న ప్రతి వ్యక్తి 2 జీవితాలు ఉంటాయి. ఒకటి పాతది, ఇంకోటి క్రొత్తది. పాత జీవితానికి క్రొత్త జీవితానికి మధ్య వ్యత్యాసాన్ని నువ్వు చూపెట్టలేనప్పుడు, పాత జీవితానికి క్రొత్త జీవితానికి మధ్య ఉన్నటువంటి ఆ తారతమ్యాన్ని నువ్వు తెలియపరచలేనప్పుడు నీకు సాక్ష్యము లేదు, నువ్వు స్వతంత్రుడు కాలేదు, నువ్వు ఇంకా బంధకాల్లోనే ఉన్నావు.